నమస్తే సకలు. ఈరోజు కథ పేరు అనాకారి బాతు పిల్ల. ఒక కాలువ పక్కన పొదలలో ఒక బాతు గుడ్లు పెట్టి పొదుగుతూ కూర్చుంది. కొద్ది కాలానికి గుడ్లన్నీ టప్ టప్ అని చిట్లి ముద్దులొలికే బాతు పిల్లలు బయటికి వచ్చాయి. అయినా బాతుకి పొదిగే పని పూర్తి కాలేదు. ఎందుచేతనంటే ఒక గుడ్డు చిట్లకుండా ఉండిపోయింది. అది మిగిలిన గుడ్ల కంటే పెద్దది కూడాను. అందుచేత బాతు మళ్ళీ దానిపైన కూర్చున్నది. ఇంతలో ఒక ముసలి బాతు అటుకేసి వచ్చి పిల్లలతో సహా కాలువలోకి వెళ్ళి ఈదక్క ఇంకా కూర్చునే ఉన్నావే అని అడిగింది. ఒక గుడ్డు దిగబడిపోయింది, ఎంతకు చిట్లకుండా ఉన్నది అన్నది తల్లి బాతు. ఏది చూడని అన్నది ముసలి బాతు. దిగబడిపోయిన గుడ్డుని చూసి ఆ ముసలి బాతు, అబ్బే ఇది బాతు గుడ్డే కాదు, ఏ టర్కీ కోడిదో అయి ఉంటుంది. నేను ఒకసారి ఇలాగే మోసపోయి టర్కీ కోడి పిల్లల్ని పొదిగాను. ఎంత బతిమాలినా అవి నీటికేసి రానేలేదు. నా మాట విని ఆ గుడ్డుని అక్కడే వదిలేసాయి. నీ పిల్లల్ని తీసుకొని హాయిగా వెళ్ళి ఈదించు అన్నది. ఇన్నాళ్ళు పొదిగాను కదా, ఇంకొక 2 రోజులు పొదిగి చూస్తా పోని అన్నది తల్లి బాతు. అయితే నీ ఇష్టం అంటూ ముసలి బాతు వెళ్ళిపోయింది. ఎలాగైతే నేను దిగబడిపోయిన గుడ్డు కూడా టప్ అని చిట్లి అందులో నుంచి ఒక పెద్ద బాతు పిల్ల అమిత అనాకారిది బయటికి వచ్చింది. పంపతీసి టర్కీ కోడి పిల్లే కాబోలు, నీటిలోకి తోస్తే నిజం అదే బయటపడుతుంది అనుకున్నది తల్లిబాతు. తల్లిబాతు బక్ బక్ అని అరుస్తూ పెద్ద చప్పుడుతో కాలువలోకి దూకింది. తర్వాత బాతు పిల్లలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా నీటిలోకి దూకి మునిగి మళ్ళీ తేలాయి. అన్నీ ఈదసాగాయి. బూడిద రంగుగా ఉన్న ఈ అనాకారి బాతు పిల్ల కూడా వాటితో పాటు ఈదింది. ఇది నా బిడ్డే, టర్కీ కోడి కానే కాదు. ఎంత నేర్పుగా ఈదుతోందో అనుకున్నది తల్లి బాతు. ఈదడం అయ్యాక అది తన పిల్లలన్నింటినీ వెంట పెట్టుకుని బాతుల గుంపులుండే చోటికి పోయింది. చిచ్చి, ఇదేం బాతు ఇంత వికారంగా ఉంది అంటూ పిల్ల బాతులన్నీ అనాకారి బాతు పిల్లను పొడిచి హింస పెట్టాయి. తాను అనాకారిదిగా పుట్టినందుకు పాపం ఆ బాతు పిల్ల ఎంతో దిగులు పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ దాని బాధ ఎక్కువైంది కానీ తగ్గలేదు. ఆఖరికి తల్లి బాతు కూడా, నిన్ను పిల్లైనా పట్టుకుపోదేమిటి, ఈ బాతులు అన్నిటి మధ్య ఉండకుండా దూరంగా తగలబడ్డా బాగుండిపోవును అంటూ దాన్ని తిట్టిపోసింది. చివరికి ఒకనాడు అనాకారి బాతు పిల్ల ఆ బాతుల గుంపుని వదిలి ఎగురుకుంటూ బురద నేల ఉండే చోటికి వెళ్ళింది. అక్కడ నీటి మడుగులు, బురద జాస్తి. ఆ బురద నేల మీద చిలవ పక్షులు తండోపతండాలుగా నివసిస్తున్నాయి. మన అనాకారి బాతు కూడా వాటితో చేరి తుంగ మధ్య తాను ఉండడానికి చోటు చూసుకుంది. అబ్బో, ఇంత వికారంగా ఎట్లా పుట్టావు నువ్వు అన్నాయి చిలవలు బాతు పిల్లతో. అయితే అవి దాని జోలికి రాలేదు. 2 రోజులు గడిచాక 3వ నాడు ఎటగాళ్ళు వచ్చి తుపాకులతో చిలవలుండే ప్రాంతాన్ని చుట్టుముట్టి తుపాకులు పేల్చసాగారు. తుప్ తుప్ అని కొన్ని చిలవలు పడిపోయాయి. మడుగుల్లో నీరు రక్తం కలిసి ఎర్రగా అయిపోయింది. వేటగాళ్ల కుక్కలు వచ్చి పడిపోయిన చిలవలను పట్టుకుపోతున్నాయి. అనాకారి బాతు పిల్ల గుండె దడదడలాడుతూ తానున్న చోటనే ముడుచుకు పడుకున్నది. ఒక వేటకుక్క నాలుక బయటికి వేలాడేసి కోరలు ప్రదర్శిస్తూ బాతుపిల్ల ఉండే చోటికి వచ్చి దానికేసి చూసింది. కానీ దాని పుణ్యమా అంటూ బాతుపిల్లను తన నోట పట్టుకోకుండానే వెళ్ళిపోయింది. అనాకారి దాన్ని కావడం మంచిదే అయింది, కుక్క కూడా నన్ను ముట్టలేదు అనుకున్నది బాతుపిల్ల. సాయంకాలం దాకా తుపాకులు పేలాయి. తర్వాత వాటి మోత నిలిచిపోయింది. తర్వాత చాలాసేపు కదలకుండా ఉండి చివరకు బాతుపిల్ల ఆ బురద భూమి నుంచి ఎగిరిపోయింది. దారిలో అది వానలో చిక్కుకోవడం చేత దాని ప్రయాణం సరిగా సాగలేదు. చీకటి పడే వేళ ఒక రైతు ఉండే గుడిసె వద్దకు చేరుకుంది. అంతకంతకు వాన హెచ్చింది. మన బాతుపిల్ల ఆ వానకి తట్టుకోలేక మెల్లిగా గుడిసెలోకి చొరబడింది. మర్నాడు ఉదయం రైతు భార్య తనకున్న పెళ్ళి కోడి పెట్టాక తనకున్న పిల్లి కోడి పెట్ట కాకుండా ఒక బాతు కూడా ఉండడం గమనించి, అమ్మయ్య, ఇక నేను బాతు గుడ్లు కూడా తినవచ్చు అనుకుంది. ఆ మనిషి మన అనాకారి బాతు పిల్లని 3 వారాలు సాకింది. కానీ అది ఒక్క గుడ్డు కూడా పెట్టలేదు. గుడ్డు పెట్టలేని బాతువు నువ్వు ఏమో బాతు అమ్మ తల్లి అని పిల్లి కోడి పెట్ట ఎద్దావ చేశాయి. అలా అయితే పోనీ నేను వెళ్ళిపోనా అని అడిగింది బాతుపిల్ల. ఓ మహారాజులాగా వెళ్ళు అన్నాయి పిల్లి కోడి. అది మొదలు అనాకారి బాతుపిల్ల నీటిలో ఈదుతూ అడుక్కు వెళ్ళి మళ్ళీ పైకి తేలుతూ నిశ్చింతగా కొంతకాలం జీవించింది.
నీటిలో నివసించే ఇతర పక్షులన్నీ దాన్ని ఎంతో తక్కువగా చూశాయి. అందుకు కారణం అది అనాకారి కావటమే. ఇంతలో శీతాకాలం వచ్చింది. చలి జాస్తి అయింది. ఎగిరితే ఆకాశంలో గాలికి శరీరం గడ్డకట్టుకుపోతున్నట్లయింది. ఈ చలి మన బాతుపిల్లలను చాలా బాధ పెట్టింది. ఒకనాటి సాయంకాలం దానికి ఆకాశంలో ఎగురుతూ ఒక పక్షుల గుంపు కనిపించింది. ఆ పక్షులు చాలా అందంగా ఉన్నాయి. వాటి శరీరాలు కళ్ళు చెదిరేటంత తెలుపుగా ఉన్నాయి. వాటి మెడలు చాలా దీర్ఘంగా ఉన్నాయి. అవి హంసలు. అవి చిత్రంగా కేకలు వేసుకుంటూ వెచ్చని ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. వాటిని చూస్తుంటే అనాకారి బాతుకు కూడా ఏదో వింతైన భావం కలిగింది. అది వాటిని మరచిపోలేకపోయింది. వాటిపైన దానికి ఏదో ప్రేమావేశం పుట్టుకొచ్చింది. అంతకంతకు చలి ముదిరింది. బాతుపిల్ల ఉండే నీరు చలికి గడ్డ కడుతోంది. నీరు గడ్డకట్టకుండా ఉండగలందులకు అది నీటిలో అటూ ఇటూ ఈదవలసి వస్తోంది. చివరకు బాతుపిల్ల అలసి కదలలేకపోయింది. దాని కాళ్ల చుట్టూ ఉండే నీరు గడ్డకట్టిపోయింది. బాతుపిల్ల మంచులో చిక్కుకుపోయి ఎటూ కదలలేక స్పృహ తప్పిపోయింది. మర్నాడు ఉదయమే ఎవరో రైతు దాన్ని చూశాడు. వాడు తన కొయ్య చెప్పుతో బాతు చుట్టూ ఉండే మంచును పగలకొట్టి బాతుని ఎత్తుకొని తీసుకుపోయి తన భార్యకి ఇచ్చాడు. అప్పటికి దానికి స్పృహ వచ్చింది. రైతు పిల్లలు దాన్ని పట్టుకుని ఆడుకుందామనే ఉద్దేశంతో దానికేసి పరిగెడుతూ వచ్చారు. వారు తనను ఏమి చేసిపోతారో అని భయపడి అది రెక్కలు ఆడిస్తూ అటూ ఇటూ పరిగెత్తి పాలకుండను తోసేసింది. వెన్నదుత్తలో పడింది. పిండి డబ్బాలో పడింది. చివరకు తెరిచి ఉన్న వాకిలి కుండ బయట మంచులోకి పరిగెత్తి ఏ దుబ్బుల మధ్యనో దాగి పడుకున్నది. ఆ శీతాకాలం అది పడిన బాధలు మనం ఊహించలేము. క్రమంగా చలి తగ్గిపోయింది. సూర్యుడు మళ్ళీ వెచ్చని ఎండ కాయనారంభించాడు. వసంతకాలం వచ్చింది. చెట్ల మీద పక్షులు గొంతులెత్తి శ్రావ్యంగా కూయనారంభించాయి. మన బాతు రెక్కలు ఆడించి గాలిలోకి లేచింది. దాని రెక్కలు ఇప్పుడు పెద్దవిగాను బలంగానూ ఉన్నాయి. అది అలా ఎగిరిపోయి 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 ఒక అందమైన తోటను చేరుకున్నది. అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి. అందమైన పొదలున్నాయి. పక్కనే కాలువ ప్రవహిస్తున్నది. మన బాతు చూస్తూ ఉండగానే రెక్కలు గలగలలాడించుకుంటూ 3 తెల్ల హంసలు పొదల మధ్యగా వచ్చి నీటిలోకి దిగి ఈదసాగాయి. వాటి అందాన్ని చూస్తే మన బాతుకి గుండె జారిపోయినట్లయింది. ఎంత అందమైన పక్షులు! పక్షులలో రాజులు. బాతుల చేత పొడిపించుకునే కన్నా వీటి చేతిలో చావు మేలు అనుకుంటూ మన బాతు గాలిలో ఎగిరి వెళ్ళి నీటిపై వాలి హంసలకు ఎదురు ఈదుకుంటూ వెళ్ళింది. అది వాటిని సమీపించి చంపండి, నన్ను చంపండి అంటూ తల వంచింది. మరుక్షణమే దానికి నీటిలోని తన ప్రతిబింబం కనిపించింది. అది నిర్ఘాంతపోయింది. ఎందుకో తెలుసా? అది కూడా హంసలాగే ఉంది. దాని ఆనందం వర్ణనాతీతం. మిగిలిన హంసలు దాన్ని చుట్టుముట్టి దాన్ని తమ ముక్కులతో దువ్వాయి. ఇంతలో కొందరు పిల్లలు తోటలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు కొత్తగా వచ్చిన పక్షిని చూసి కేకలు పెడుతూ చప్పట్లు జరుస్తూ తమ తల్లిదండ్రులతో ఇంకొక హంస కూడా వచ్చింది అని చెప్పారు. వాళ్ళు రొట్టెలు కేకులు తెచ్చి నీటిలోకి విసిరారు. పాతవాటి కన్నా ఈ కొత్త బుల్లి హంస భలే బాగుంది కదా అన్నారు వాళ్ళు. నేను అనాకారిగా ఉన్నప్పుడు ఇంత ఆనందం నాకు దొరుకుతుందని కలలో కూడా అనుకోలేదు అన్నది హంస. ఈరోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి మరో కథతో రేపు కలుద్దాం. నమస్తే.